మరి మొదటిగా నేను అసలు నేను చేయగలనా బ్రవ్వా, ఒక అమ్మాయినై ఉండి నేను అసలు సేవ ఎలా చేయాలి అని అన్నప్పుడు దేవుడు నన్ను ఎంతో ధైర్యపరిచి, మరి నేనున్నాను నీకు, నువ్వు స్టార్ట్ చేయి అని దేవుడు చెప్పి ఉంటున్నాడు. నిజముగా కొంచెం కష్టతరమైంది, అయితే అది మనకు సమస్తం సాధ్యమే. అందరు ఒకరి ప్రార్థన కంటే సంఘమంతా కూడి అందరు ప్రార్థన చేస్తే ఏమవుతుంది, అందరు ఎక్కువ మంది కష్టపడితే ఏమవుతుంది, తొందరగా కట్టబడుతుంది కదా. మనము హోలీ జయాన్ సంఘాన్ని మనం కట్టట్లేదు, కానీ దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. హల్లెలూయా. దయచేసి ఈ మాట మీరు గుర్తుంచుకోవాలి. ఆమేన్. కాబట్టి దేవుని కొరకు నేనేదో చేయాలి, అనేకమైన ఆత్మలు నేను సంపాదించాలి అని చెప్పేసి నువ్వు కూడా ఆ దాహము కలిగి ఉన్నప్పుడు త్వరగా కట్టబడుతుంది. హల్లెలూయా. మరి ఒక్కరు ప్రార్థన చేసింది చూడండి, 10 మంది కలిసి ప్రార్థన చేసింది చూడండి, ఎలా ఉంటుంది కదా. ఆ మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినమున అందరూ కూడి అక్కడ ప్రార్థన చేసి అందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ దిగింది. అక్కడ గొప్ప కార్యాలు జరిగినాయి. అప్పుడు పేతురు బయటికి వచ్చి ఒక ప్రసంగం చేయగానే ఏమైంది, 3000 మంది మార్చబడి బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. ఇట్టి కార్యాలు దేవుడు చేస్తాడు కనుక నిజముగా మీరందరూ సహకరించాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఇది దేవుని రాజ్యము, దేవుని సంఘము, దేవుని కొరకు మనం అందరం కూడా కడదాము. హల్లెలూయా.